ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు ఫెయిల్యూర్స్కి తమ దురదృష్టమే కారణమని బాధపడుతుంటారు. కానీ మనం ఈ కథలో తెలుసుకునే సూపర్ హీరో మాత్రం ఆ ఫెయిల్యూర్స్కి కారణాలు తెలుసుకొని వాటిని అధిగమించి సక్సెస్ అయ్యాడు. ప్యూన్ స్థాయి నుంచి ఆసియాలోనే అతిపెద్ద గ్లూ కంపెనీకి అధిపతి అయ్యాడు. నెల జీతం కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి వేల కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు ఇండియన్ ఫెవికాల్ మ్యాన్, అదే బల్వంత్ పరేఖ్. ఈ వీడియోలో వారి సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం. బల్వంత్ రాయ్ కళ్యాణ్జీ పరేఖ్ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో కంపెనీలు పెట్టి సక్సెస్ అయిన వాళ్లలో ఒకరు. స్వాతంత్రం తర్వాత దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కష్టపడిన మొదటి తరం బిజినెస్ మ్యాన్స్ లిస్టులో బల్వంత్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన 1959లో స్థాపించిన కంపెనీ టర్నోవర్ ఇప్పుడు ఏటా $1 బిలియన్ చేరుకుంది. అయితే ఈ పిడిలైట్ కంపెనీని ఏర్పాటు చేయడంలో మార్కెట్లో నంబర్ 1గా నిలవడం వెనుక పరేఖ్ కష్టం ఎంతగానో ఉంది. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలోని మహువా అనే చిన్న పట్టణంలో బల్వంత్ పరేఖ్ పుట్టాడు. ఆయనకు చిన్నప్పటి నుంచే బిజినెస్ మ్యాన్ కావాలనే కోరికుండేది. కానీ అతని తల్లిదండ్రులు లా చదివించాలి అనుకున్నారు. తమ కొడుకుని పెద్ద లాయర్ని చేయాలని కలలు కన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే బల్వంత్ పరేఖ్ ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీలో చేరాడు. బల్వంత్ పరేఖ్ లా చదువుతున్నప్పుడే దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం నడుస్తోంది. దేశం మొత్తం మహాత్మాగాంధీని ఫాలో అవుతున్న టైం అది. ముఖ్యంగా యంగ్ జనరేషన్ నుంచి చాలా మంది క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దాంతో బల్వంత్ పరేఖ్ కూడా తన చదువును మధ్యలోనే వదిలేసి ఉద్యమంలో చేరాడు. తర్వాత గుజరాత్ వెళ్లి సొంతూరులో స్వాతంత్రం కోసం పోరాడాడు. ఆ తర్వాత మళ్లీ ముంబైకి తిరిగి వెళ్లి లా చదువును పూర్తి చేశాడు. బల్వంత్ పరేఖ్ లా చదివినా ఆ వృత్తిలో కొనసాగడానికి ఇష్టపడలేదు. కానీ తండ్రి మీద గౌరవంతో బార్ కౌన్సిల్ పరీక్షలు రాసి పాస్ అయ్యాడు. అయితే తన వృత్తిలో కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సొచ్చింది. కానీ అది అతనికి ఇష్టం లేదు. ఇక చేసేదేం లేక లా ప్రాక్టీస్ మానేశాడు. తను చిన్నప్పటి నుంచి కంటున్న బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కల నెరవేర్చుకోవడానికి ముంబై బెస్ట్ ప్లేస్ అనుకున్నాడు. అప్పటి వరకు అతనికి వ్యాపార అనుభవం లేదు, ఫ్యామిలీ సపోర్ట్ అంతకన్నా లేదు. అయినా తన కలను సాకారం చేసుకోవాలనే బలమైన కోరికతో ముందడుగు వేశాడు. కానీ అప్పుడే బల్వంత్కు కాంతాబెన్తో పెళ్లి జరిగింది. దాంతో ఆర్థిక భారం పెరిగింది. అందువల్ల కొన్ని రోజులు బిజినెస్ ఆలోచన పక్కన పెట్టి ముంబైలో డైయింగ్, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. తర్వాత కలప వ్యాపారి ఆఫీస్లో ప్యూన్గా చేరాడు. ఎవరి నుంచి సపోర్ట్ లేదు. సొంతంగా లైఫ్ లీడ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉండటానికి ఇల్లు కూడా లేదు. అందుకే భార్యతో కలిసి తన ఫ్రెండ్ గోదాంలో ఉన్నాడు. ప్యూన్గా పనిచేస్తున్నా తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. అందుకు కావాల్సిన అవకాశాల కోసం ఎదురు చూశాడు. తాను పనిచేస్తున్న కంపెనీలో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ పరిచయాల ద్వారా బల్వంత్ జర్మనీకి వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అక్కడికెళ్లి వ్యాపార చిట్కాలు, ఉపాయాలు నేర్చుకున్నాడు. జర్మనీకి చెందిన హోక్స్ట్ కంపెనీకి ఇండియాలో రీప్రెజెంట్గా ఉన్న ఒక సంస్థలో పనికి చేరాడు బల్వంత్ పరేఖ్. అక్కడ పనిచేస్తున్నప్పుడే 1954లో అప్పటి వరకు కూడబెట్టుకున్న డబ్బుతో ముంబైలోని జాకబ్ సర్కిల్లో డైకెమ్ ఇండస్ట్రీస్ పేరుతో డై కెమికల్ యూనిట్ని పెట్టాడు. అందులో బల్వంత్ పరేఖ్ తన సోదరుడు సుశీల్ పరేఖ్తో కలిసి టెక్స్టైల్ ప్రింటింగ్ కోసం వాడే పిగ్మెంట్ ఎమల్షన్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అందులో వచ్చిన లాభాలతో 1959లో పిడిలైట్ కంపెనీ పెట్టాడు. ఇందులో మొదట్లో ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారు చేసేవాళ్లు, కానీ వాటిని బ్రాండ్ నేమ్ లేకుండానే అమ్మేవాళ్లు. అదే టైంలో బల్వంత్ ఒక విషయాన్ని గమనించాడు. అదేంటంటే అప్పటి వరకు ఇండియాలో జంతువుల కొవ్వుతో తయారైన గ్లూని తయారు చేసే కంపెనీలు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న పరేఖ్ సింథటిక్ రెసిన్తో తెల్లటి గ్లూ ఫెవికాల్ని తయారు చేశాడు. అప్పట్లో జర్మనీలో మోవికాల్ పేరుతో ఒక గ్లూ తయారయ్యేది. దాని పేరుని ఇన్స్పిరేషన్గా తీసుకుని దీనికి ఫెవికాల్ అని పేరు పెట్టాడు. ఇది మార్కెట్లోకి వచ్చిన కొన్నేళ్లలో బాగా సక్సెస్ అయింది. ఫెవికాల్ గ్లూకి పర్యాయ పదంగా మారిపోయింది. చాలా మంది ఫెవికాల్ అంటే అర్థం అతుక్కునేది అనుకున్నారు. ముఖ్యంగా ఇండియాలోని కార్పెంటర్లు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. మొదట్లో ఒక చిన్న దుకాణంలో ఫెవికాల్ ప్రొడక్షన్ చేసేవాళ్లు. కానీ కొన్ని రోజులకది పెద్ద కంపెనీగా ఎదిగింది. ఫెవికాల్ ఇచ్చిన సక్సెస్తో బల్వంత్ పరేఖ్ సంతోషంగానే ఉన్నాడు. కానీ ఒకే ప్రోడక్ట్ మీద ఆధారపడటం మంచిది కాదు అనుకున్నాడు. గ్లో బిజినెస్లో నంబర్ 1గా ఎదుగుతూనే పిడిలైట్ ఇండస్ట్రీస్ నుంచి మరికొన్ని రకాల గ్లూ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు. తర్వాత ఇదే కంపెనీ నుంచి మనం రెగ్యులర్గా వాడుతున్న ఫెవిక్విక్, ఎంసిల్ లాంటివి కూడా వచ్చాయి.
ఈ రెండు బాగా సక్సెస్ అయ్యాయి. ఒక్కొక్కటి 70% మార్కెట్ షేర్ను ఆక్రమించుకున్నాయి. ఇవి మార్కెట్లోకి వచ్చాక పిడిలైట్ దేశంలో నంబర్ 1 గ్లూ బ్రాండ్గా మారిపోయింది. ఫెవికాల్ ఇచ్చిన సక్సెస్తో 1989లో కంపెనీ ఫెవికాల్ యాక్రిలిక్ కలర్స్, ట్రాన్స్ఫార్మ్, ఫ్యాబ్రిక్ అండ్ మల్టీపర్పస్ పెయింటింగ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. FE బ్రాండ్ వ్యాగన్ ఇయర్ బుక్ 1997 ప్రకారం దేశంలోని టాప్ 15 ఇండియన్ బ్రాండ్స్లో పిడిలైట్ ఒకటిగా నిలిచింది. అంతేకాదు, ఇప్పుడు ఫెవికాల్, ఎంసిల్, ఫెవిక్విక్తో పాటు పిడిలైట్ కంపెనీ ఫెవిస్టిక్, డాక్టర్ ఫిక్సిట్ లాంటి దాదాపు 200 ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది. దేశ విదేశాల్లో కంపెనీ ప్రోడక్ట్స్ అమ్ముతుంది. 2006 నుండి పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యునైటెడ్ స్టేట్స్, థాయిలాండ్, దుబాయ్, ఈజిప్ట్, బంగ్లాదేశ్లలో ఫ్యాక్టరీలను కూడా స్థాపించింది. సింగపూర్లో పరిశోధనా కేంద్రాన్ని కూడా పెట్టింది. బల్వంత్ ఆయన తర్వాత కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అతని కొడుకు మధుకర్ బిజినెస్ను పెంచుకోవడానికి రకరకాల ఎత్తులు వేశారు. దాదాపు అన్ని రకాల గ్లూస్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని రకాల గ్లూ కంపెనీలను కొని పిడిలైట్లో కలిపేశారు. మార్కెటింగ్ కోసం అనేక కొత్త పద్ధతులను పాటించారు. ఇండియాలో ఫెవికాల్ సేల్స్ని నిర్ణయించేది కార్పెంటర్లే. దాదాపు 80% ఫెవికాల్ మార్కెట్ వాళ్ల చేతుల్లోనే ఉంది. అందుకే బల్వంత్ డైరెక్ట్ మార్కెటింగ్ పద్ధతిని ఎంచుకున్నాడు. కంపెనీ సేల్స్మెన్ కార్పెంటర్ల దగ్గరికి వెళ్లి ఫెవికాల్ ఉపయోగాలు, క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్లు. దాంతో సేల్స్ బాగా పెరిగాయి. ఫెవికాల్ మార్కెటింగ్ కోసం చాలా క్రియేటివ్గా ఉండే యాడ్స్ని డిజైన్ చేయించారు. 1970లో మొదటిసారి దూరదర్శన్లో కొన్ని ఫెవికాల్ యాడ్స్ వేశారు. తర్వాత 90వ దశకంలో టీవీ స్క్రీన్పై కనిపించిన యాడ్స్ చాలా ఫన్నీగా గుర్తుండిపోయేలా ఉండేవి. యాడ్స్లో "ये फेविकॉल का मजबूत जोड़ है, टूटेगा नहीं" లాంటి డైలాగ్స్ చాలా ఫేమస్ అయిపోయాయి. ఈ మధ్య వచ్చిన యాడ్స్ కూడా కస్టమర్లను అట్రాక్ట్ చేసే విధంగానే ఉంటున్నాయి. బల్వంత్ పరేఖ్ డబ్బు సంపాదించడంతో పాటు అందులోని కొంత డబ్బుని సేవ చేయడానికి ఖర్చు చేసి మంచి పేరుని కూడా సంపాదించాడు. గుజరాత్లోని మహువాలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పెట్టడానికి బల్వంత్ చాలా సహాయం చేశాడు. భావనగర్లోని సైన్స్ సిటీ ప్రాజెక్ట్ కోసం లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. గుజరాతీ సాహిత్య పరిషత్కు కూడా విరాళాలిచ్చాడు. 2009లో బరోడాలో బల్వంత్ పరేఖ్ సెంటర్ ఫర్ జనరల్ సెమాంటిక్స్ అండ్ అదర్ హ్యూమన్ సైన్సెస్ని స్థాపించాడు.